బహదూర్గూడ భూముల కేసులో నలుగురు రైతులకి హైకోర్టులో ఊరట లభించింది. పిటిషన్ వేసిన నలుగురి భూమిలో ఎలాంటి చర్యలు చేపట్టద్దని హైకోర్టు తీర్పునిచ్చింది. 28 ఎకరాల భూమి తమదేనంటూ పిటిషన్ వేశారు నలుగురు రైతులు. సర్వే నెంబర్ 3, 4లో ఉన్న 28 ఎకరాలు తమదేనంటూ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ భూముల్లో ఎలాంటి ఫెన్సింగ్ ఏర్పాటు చేయవద్దని హైకోర్టు తెలిపింది. సర్వే నెంబర్ 28, 62లో ఉన్న ప్రభుత్వ భూమికే ఫెన్సింగ్ వేశామన్నారు ఏజీ. పిటిషనర్లు చెప్తున్న సర్వే నెంబర్ 3, 5 భూమి జోలికి వెళ్లలేదని వివరణిచ్చారు. కొన్ని భూములు రైతులవి కాదని కోర్టు దృష్టికి తెచ్చిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి రైతులు చూపిస్తున్న పాస్బుక్లో అధికారుల సంతకాలు లేవని తెలిపారు ఏజీ. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, బహదూర్గూడ ల్యాండ్ ఇష్యూస్ లో ఈ నలుగురికైనా ఊరట, రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే ఈ నలుగురు రైతులు వేసినటువంటి పిటిషన్ కి సంబంధించి వీళ్ళు వేసిన పిటిషన్ కంప్లీట్ గా 2 సర్వే నంబర్స్ గురించే వీళ్ళు మెన్షన్ చేశారు. సర్వే నంబర్ 3 తో పాటు సర్వే నంబర్ 4, ఈ 2 సర్వేస్ లో కూడా దాదాపు 28 ఎకరాలు ఉంది. సో 28 ఎకరాల్లో కూడా ప్రభుత్వంతో పాటు హైడ్రా అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది అనేటువంటి ఉద్దేశంతోనే పిటిషనర్ ఇవాళ హైకోర్టుకు వచ్చారు. కానీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ఈ సర్వే నంబర్స్ లో ఎట్లాంటి చర్యలు తాము తీసుకోలేదు, కేవలం తమ ప్రభుత్వ భూమిగా ఉన్నటువంటి సర్వే నంబర్ 28 and 62లో ఉన్నటువంటి 650 ఎకర్స్ లో మాత్రమే ప్రభుత్వం ఫెన్సింగ్ వేసినటువంటి విషయాన్ని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. ఏదేమైనప్పటికీ రైతులు ఈ భూములను తమ భూములుగా చెప్తున్నప్పటికీ వీటిలో అధికార సంతకాలు ఎక్కడా లేవనేటువంటి అంశాన్ని కూడా అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సేమ్ టైం ఇరువురి వాదనలు కూడా విన్న తర్వాత ఈరోజు హైకోర్టు అయితే ఈ పిటిషనర్స్ సంబంధించినటువంటి రైతుల భూములు సర్వే నంబర్ 3 and 5లో ఎట్లాంటి చర్యలు తదుపరి చేపట్టవద్దు అంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజెంట్ పిటిషన్ అయితే డిస్పోజ్ చేసింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.